నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. మన తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలోనే ఒక బ్రాండ్. నిన్న మొన్నటి దాకా తెలంగాణ మోడల్ అంటే దేశమంతా మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో అంటే పర్ క్యాపిటా ఇన్కంలో నెంబర్ 1 గా వెలిగిపోయిన మన రాష్ట్రం ఇప్పుడు మెల్లగా కిందకు దిగుతోంది. కేంద్ర ప్రభుత్వ అర్ధ గణాంక శాఖ అదేనండి ఎంఓఎస్పిఐ తాజా నివేదికలు చూశాక ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతోంది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తన నెంబర్ 1 కిరీటాన్ని కోల్పోయింది. అసలు ఏమైంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు? కేసీఆర్ ఇటుక ఇటుక పేర్చి కట్టిన ఇల్లు రేవంత్ సర్కార్ చేతిలో పడి ఎందుకు డ్యామేజ్ అవుతోంది? అసలు దీని వెనకున్న అసలు కారణాలేంటి? ఈ రోజు మన స్టోరీలో ఫుల్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తి చాలా కష్టపడి చెమటోడ్చి పునాది నుంచి మొదలుపెట్టి ఇటుక ఇటుక పేర్చి ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాడు. అతని తర్వాత ఆ ఇంటికి కొత్త యజమాని వచ్చాడు. ఆ కొత్త యజమాని ఏం చేయాలి? వీలైతే ఆ ఇంటిని మరింత అందంగా మార్చాలి, లేదా కనీసం చెడగొట్టకుండా కాపాడుకోవాలి, అవునా? కానీ ఆ కొత్త యజమాని ఏం చేశాడంటే ఇంటికి రంగులు వేయడం మానేసి ఇంటి పునాదులే కదిలిపోయేలా సుత్తితో కొట్టడం మొదలుపెట్టాడు. అలాంటి యజమానిని ఏమనాలి? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన కూడా అలాగే ఉందంటూ ఆర్థిక విశ్లేషకులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో మన రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్లో ఉండేది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కూడా మన దరిదాపుల్లో లేవు. కానీ ఇవాళ కాంగ్రెస్ సర్కార్ చేతిలో పడి తెలంగాణ ఆర్థికంగా ఆగమైపోతోందనేది కేంద్ర గణాంకాలే చెప్తున్నాయి. ఇది మేం చెప్తున్న మాట కాదు బాస్. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తాజా అంచనాలు చెబుతున్న నిజాలు. గతంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. మనల్ని దాటుకొని కర్ణాటక అగ్రస్థానానికి దూసుకెళ్ళింది. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి. కర్ణాటక తలసరి ఆదాయం 4,33,326 రూపాయలకు చేరింది. మన తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయల వద్దే ఆగిపోయింది. అరే, ఎప్పుడు మన వెనకాలే ఉండే కర్ణాటక 12.22% వృద్ధి రేటుతో దూసుకుపోతుంటే మన తెలంగాణ మాత్రం కేవలం 10.24% వృద్ధి రేటుకే పరిమితమైంది. కేసీఆర్ హయాంలో మన తలసరి వృద్ధి రేటు సగటున 15.34%గా ఉండేది. కానీ ఇప్పుడు అది 10%కి పడిపోయింది. అంటే మన ఆర్థిక వేగానికి రేవంత్ సర్కార్ బ్రేకులు వేసిందన్నమాట. ఏంటి రేవంత్ గారు, మీ మార్పు అంటే ఇదేనా? నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని నెంబర్ 2కి తీసుకురావడమేనా ఆ మార్పు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు మన తలసరి ఆదాయం వృద్ధి రేటు ఇంతలా మందగించడానికి కారణాలేంటో తెలుసా? ఇక్కడే రేవంత్ సర్కార్ మార్క్ పాలన కనిపిస్తుంది. రాష్ట్రం రాగానే రేవంత్ రెడ్డి హైడ్రా అంటూ పెద్ద హడావిడి మొదలుపెట్టారు. చెరువుల కబ్జాలంటూ బిల్డింగ్లు కూల్చడం మొదలుపెట్టారు. ఆ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ దానివల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుదేలైపోయింది. ఒకప్పుడు దేశంలోనే రియల్ ఎస్టేట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు రావడానికి బిల్డర్లు భయపడుతున్నారు. ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొత్త కంపెనీలు రావు, ఉన్న కంపెనీలు విస్తరించవు. మరి అలాంటప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి రేవంత్ గారు? అందుకే ఈ రోజు తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఆకాశాన్ని తాకుతోంది. సాగు ఉత్పత్తులకు సరైన మద్దతు ధర లేక రైతులు, కొనుగోలు శక్తి తగ్గిపోయి సామాన్య జనం అల్లాడిపోతున్నారు. రేవంత్ పాలనలో మన రాష్ట్రంలో డిఫ్లేషన్ కూడా నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుందాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక రికార్డులు దేశవ్యాప్తంగా మార్మోగాయి. 2014-15లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తలసరి ఆదాయం కేవలం 1,24,104 రూపాయలు మాత్రమే. కానీ కేసీఆర్ ఆర్థిక సంస్కరణలు, సంక్షేమ పథకాల వల్ల అది ఏటికేడు పెరుగుతూ 2023-24 నాటికి ఏకంగా 3,47,714కు చేరింది. ఇదే సమయంలో దేశ తలసరి వృద్ధి రేటు 10% ఉంటే తెలంగాణ 15.34%తో దూసుకుపోయింది. దేశంలోని 13 పెద్ద రాష్ట్రాల కంటే మనమే తోపుగా ఉండేవాళ్లం. మన రాష్ట్రంలోని 30 జిల్లాల తలసరి ఆదాయం దేశ సగటు కంటే ఎక్కువగా ఉండేది. అది కేసీఆర్ విజన్. మరి ఇవాళ
రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనకే ఈ లెక్కలన్నీ తలకిందులైపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయం కాదా? ఆర్థిక వ్యవస్థను నిర్మించడం చాలా కష్టం. దానికి ఎంతో విజన్, ప్లానింగ్ కావాలి. కానీ దాన్ని పడగొట్టడానికి ఒక్క తప్పుడు నిర్ణయం చాలు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా మేల్కొనకపోతే మనం నెంబర్ 2 నుంచి ఇంకా కిందకు పడిపోయే ప్రమాదం ఉంది. 6 గ్యారంటీల పేరుతో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తూ కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలను మూసేస్తే రాష్ట్రం ఏమవుతుంది? కేసీఆర్ కష్టపడి నిర్మించిన తెలంగాణ ఆర్థిక సౌధాన్ని రేవంత్ సర్కార్ ఇలాగే వదిలేస్తుందా? లేక మళ్లీ నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. మరి ఈ కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోవడానికి రేవంత్ రెడ్డి విధానాలే కారణమంటారా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.